హలో అండి. ఈరోజు అయితే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ యూజింగ్ క్లయింట్ ప్రొవైడెడ్ కీస్ డెమో చూద్దాం. మనం ప్రాక్టికల్ సెషన్ చూద్దాం. సో మీకు తెలిసిందే ఎస్ఎస్ఈ అంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అని మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్లో. ఒకటి ఏంటి అంటే S3 ప్రొవైడ్ చేసే కీ యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్ట్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్ని, లేదా కేఎంఎస్లో మన ఓన్ కీని మనం క్రియేట్ చేసుకొని, కేఎంఎస్ అంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్, ఆ ఓన్ కీని మనం క్రియేట్ చేసుకొని రొటేషన్ చేసుకోవాలి, ఇంకా ఆడిటింగ్ పర్పస్కి యూజ్ చేయాలి అని అనుకుంటే ఒక కీని మనమే క్రియేట్ చేసుకొని విచ్ విల్ బి మేనేజ్డ్ ఇన్ సైడ్ కేఎంఎస్ అని అనమాట. ఆ కీ యూజ్ చేసుకొని కూడా మనం ఆబ్జెక్ట్స్ని ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజు డెమోలో మనం ఏం చూద్దామంటే యూజింగ్ క్లయింట్ సైడ్ కీ, SSE అంటాం, అంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ యూజింగ్ క్లయింట్ ప్రొవైడెడ్ కీ. మనమే ఒక కీని క్రియేట్ చేసుకొని ఆ కీ యూజ్ చేసుకొని సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఈరోజు ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఒక బకెట్ అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. banu.ssecc అనే ఒక బకెట్ని అయితే క్రియేట్ చేశాను. అండ్ దీనికోసం మనం ఒక కీని అయితే మనం జనరేట్ చేయాలి అని అంటున్నాను కదా. సో విల్ యూస్ క్లౌడ్ షెల్. సో క్లిక్ ఆన్ క్లౌడ్ షెల్ అండ్ ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి సో దట్ ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ విండో. అండ్ ఈ న్యూ విండో నేను ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ AWS S3 LS అని టైప్ చేశానని అనుకోండి, నా బకెట్స్ అవైలబుల్ ఏమేమైతే ఉన్నాయో అకౌంట్లో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా నా బకెట్స్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ సైడ్ మై అకౌంట్. అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం క్లౌడ్ షెల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు ఆపరేట్ యూజింగ్ క్లౌడ్ షెల్ -user అండి. మీరు రూట్ పర్మిషన్స్ కావాలి అని చెప్పి మీకు లైనక్స్ ఆల్రెడీ అలవాటు ఉన్నట్లు పొరపాటుగా ఏమవుతుందంటే sudo su అని చెప్పేసి ఇచ్చేస్తారని అనమాట. అప్పుడు నేను ఇక్కడ AWS S3 అని LS అని టైప్ చేశానని అనుకోండి, చూడండి ఇన్వాలిడ్ టోకెన్ అంటుంది. సో మన క్లౌడ్ షెల్ అకౌంట్ ఏంటి అంటే ఈ క్లౌడ్ షెల్ -user అకౌంట్తో మాత్రమే ప్రీ కాన్ఫిగర్ అయ్యి వస్తుంది. ఇన్ కేస్ మీరు రూట్కి స్విచ్ అయ్యారని అనుకోండి, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు యూస్ AWS కాన్ఫిగర్, తర్వాత అగైన్ AWS కాన్ఫిగర్ యూజ్ చేసేసి మన క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, డిఫాల్ట్ రీజన్ అవన్నీ కూడా మీరు స్పెసిఫై చేయాల్సి వస్తుంది. సో వెనెవర్ యూ యూజ్ ఏ క్లౌడ్ షెల్, make sure that you are inside cloud shell user అండి. సో I will just restart it one more time. ఇక్కడ రీస్టార్ట్ కొట్టేస్తే మళ్ళీ it will take the cloud shell -user so that we'll have the access to our account. ఓకే, సో ఎన్వైరన్మెంట్ అయితే స్టాప్ అవుతుంది. తిరిగి ఎన్వైరన్మెంట్ అగైన్ it will be created as a new అనమాట, so that we can execute our command. So waiting for the environment to run. ఇది ఒకటి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి క్లౌడ్ షెల్ యూజ్ చేసేటప్పుడు, లేదంటే మనకి కొన్నిసార్లు యాక్సెస్ కీస్ లేకపోతే యాక్సెస్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు అగైన్ నేను AWS S3 LS అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టానని అనుకోండి, మీరు చూడండి అగైన్ ఇట్ ఈస్ లిస్టింగ్ డౌన్ ద బకెట్స్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ సైడ్ మై అకౌంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కీని అయితే క్రియేట్ చేద్దాం. క్లయింట్ ప్రొవైడెడ్ కీ అని అంటున్నాను కదా. సో ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్ ఆన్ ద కమాండ్స్ హియర్. సో జనరేట్ 32-bit ర్యాండమ్ ఎన్క్రిప్షన్ కీ అండ్ సేవ్ ఇట్ టు ఎ ఫైల్ నేమ్ sse-c.key కి సేవ్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, యూజింగ్ OpenSSL RAN కమాండ్. సో విల్ కాపీ దిస్ కమాండ్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ సో దట్ ఏ 32-bit key will get created. If I do ll over here, మీరు చూడండి కీ అయితే జనరేట్ అయింది. అగైన్ cat అని చెప్పేసి డిస్ప్లే చేయాలి అని చూస్తున్నాను. సో ఒక కీ అయితే మనకి ఇప్పుడు జనరేట్ అయింది. సో మనం AWSలోకి మన ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏంటి అంటే ఈ కీని యాజ్ ఈస్ ప్రొవైడ్ చేయమండి. దీన్ని మనం ఏం చేయాలి అంటే base64 ఫార్మాట్లో ఎన్క్రిప్ట్ చేసి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఒక హ్యాష్ కీని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు base64లోకి ఎట్లా చేంజ్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఈ కమాండ్ ఉంది కదా. సో ఈ కమాండ్ యాజ్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. మీరు చూడండి మన ఫైల్ని తీసుకొని దాన్నంతా కూడా base64లోకి మార్చేసి ఒక కీ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాము. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎకో $key అంటే మీరు చూడొచ్చు base64 ఫార్మాట్లోకి నా కీ అనేది ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. దీని తర్వాత నేను ఏం చేయాలి అంటే ఒక హ్యాష్ ఫార్మాట్ MD5 హ్యాష్ ఫార్మాట్లోకి కూడా నేను కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ హ్యాష్ ఫార్మాట్ని కూడా మనం ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కమాండ్లో. ఎందుకంటే టు ఎన్ష్యూర్ ద డేటా ఇంటిగ్రిటీ అండి. మనం కరెక్ట్ కీ వాడుతున్నామా లేదా అనేది ఎన్ష్యూర్ చేయడానికి ఈ హ్యాష్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ కీ MD5 అనే వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఎకో $key MD5 అని అనుకోండి, మీరు చూడండి ఇది ఒక హ్యాష్ ఫార్మాట్లోకి కూడా మనకి చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అయితే ఫైల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయండి. ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఒక సింపుల్గా నేనేమంటానంటే టచ్ అని చెప్పేసి మై ఫైల్ అంటాను.
సో నాకు ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది. లెట్స్ జస్ట్ పుట్ సమ్ ర్యాండమ్ డేటా ఇంటూ దట్ ఫైల్. vi మై ఫైల్ అని చెప్పి ఓపెన్ చేసేసి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళేసి నేనేం చేస్తున్నానంటే హలో వరల్డ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, వెల్కమ్ టు AWS ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇచ్చేసి సేవ్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు దీని ఫైల్ కంటెంట్స్ మనం చూసినట్లయితే హలో వరల్డ్ వెల్కమ్ టు AWS ట్రైనింగ్ ఇన్ తెలుగు అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మన బకెట్లోకి అప్లోడ్ చేద్దాం. banu.ssecc బకెట్లోకి అప్లోడ్ చేద్దాం. వీ హ్యావ్ టు యూజ్ అవర్ కీ అండ్ కీ MD5 వేరియబుల్స్. ఓకే, సో దీనికి కమాండ్ ఏంటి అంటే వీఆర్ యూజింగ్ S3 API హియర్ అండ్ ద ఫంక్షన్ ఈస్ పుట్ ఆబ్జెక్ట్ అండి. ఎందుకంటే మనం ఇది అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి పుట్ ఆబ్జెక్ట్ అని ఇస్తున్నాను. --బకెట్ ఫాలోడ్ బై యువర్ బకెట్ నేమ్. ఇక్కడ banu.ssecc అనేది నా బకెట్ నేమ్ అండ్ -కీ మై ఫైల్ అనేది ఇక్కడ నేను ఈ బకెట్లోకి కీ మై ఫైల్ అనేది ఇక్కడ మీరు చూడండి బాడీ మై ఫైల్ అంటే నా సిస్టంలో ఉన్న ఫైల్ నేమ్ అండి. -కీ మై ఫైల్ అంటే బకెట్లో ఏ నేమ్తో వెళ్ళాలి అని దీని అర్థం. అండ్ SSE కస్టమర్ అల్గరిథం AES 256 స్టాండర్డ్తో అండ్ మన కీని స్పెసిఫై చేసి అలానే ఇక్కడ కీ MD5 వేరియబుల్ని కూడా స్పెసిఫై చేసి మనమైతే ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసేద్దాం. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ ఎంటైర్ కమాండ్. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం అండ్ దెన్ హిట్ ఎంటర్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే AES 256 స్టాండర్డ్ యూజ్ చేసి MD5 ఇది కదా మన ఇచ్చిన వేరియబుల్, దీన్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని అయితే అప్లోడ్ చేసాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. ఇఫ్ ఐ డూ ద రీఫ్రెష్ హియర్ మనకు ఆబ్జెక్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది, మై ఫైల్ ఆబ్జెక్ట్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని రీడ్ చేయాలని అనుకున్నాను అనుకోండి, కుదరదు అనమాట. ఎందుకంటే రీడ్ చేయాలని అనుకున్న ప్రతిసారి కూడా ఐ హ్యావ్ టు డీక్రిప్ట్ దట్ పర్టికులర్ ఫైల్ అగైన్ యూజింగ్ ద సేమ్ కీ వేరియబుల్ అండ్ కీ MD5 వేరియబుల్. ఓకేనా, సో ఇట్లా మనం డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటే కూడా కుదరదు. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన కీని AWS అయితే స్టోర్ చేసుకోదు. ఓకే, ఆ కీ అనేది మన దగ్గర మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ SSE C మెకానిజం అండి. అదర్ టైప్స్లో మనం SSE S3 యూజ్ చేసుకున్న కీని కానీ KMS యూజ్ చేసుకున్న కీని కానీ AWS మేనేజ్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎన్క్రిప్షన్ అనేది సర్వర్ సైడే జరుగుతుంది, S3లోనే ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది, బట్ ద కీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మరి దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎట్లా అంటే S3 గెట్ ఆబ్జెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఇక్కడ మై ఫైల్ అంటున్నాను. అంటే మై ఫైల్ అంటే అగైన్ నా సిస్టంలోకి మై ఫైల్ అనే నేమ్తోనే వస్తుంది. -కీ మై ఫైల్. ఓకే, బకెట్లో ఉన్న ఫైల్ నేమ్ ఇది మై ఫైల్ అండ్ అగైన్ ఇదంతా కూడా ఇంతకుముందు ఇచ్చిన కమాండ్లోదే. సో ఇదంతా కూడా నేను కాపీ చేసుకొని ఐ విల్ గో బ్యాక్ టు మై క్లౌడ్ షెల్. సో ఇక్కడ క్లౌడ్ షెల్కి లెట్ మీ గో బ్యాక్ అగైన్, ఎక్స్పాండ్ దిస్. మనకు ఆల్రెడీ ఫైల్ ఉందండి, సో ఐ విల్ డిలీట్ దట్ పర్టికులర్ ఫైల్ అనమాట. సో ఇక్కడ LL కొట్టానని అనుకోండి, మై ఫైల్ ఉంది కదా. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ డిలీట్ మై ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను LL కొట్టేస్తే నాకు ఫైల్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఐ కెన్ యూజ్ దిస్ కమాండ్. ఓకే, పేస్ట్ ఇట్ అండ్ దెన్ ఎంటర్. సో ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇఫ్ ఐ డూ LL అగైన్ మీరు చూడొచ్చు నాకు మై ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఇఫ్ ఐ డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ యువర్ ఫైల్ చూడండి డీక్రిప్ట్ కూడా అయిపోయింది యూజింగ్ ద కీ అండ్ కీ MD వేరియబుల్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ SSE C టైప్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అనేది క్లయింట్ సైడే జరుగుతుంది యూజింగ్ ద కస్టమర్ ప్రొవైడెడ్ కీ. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే HTTPS ఎండ్ పాయింటే ఇన్ డిఫాల్ట్గా యూజ్ చేసుకుంటూ ఉంది. ఎందుకు HTTPS ఎండ్ పాయింటే బై డిఫాల్ట్ మ్యాండేటరీ అంటే ఇన్ SSE C టైప్ మనం కీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో అందుకు మనకి ఏంటి అంటే ఎండ్ పాయింట్ అనేది HTTPSఏ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. వెరాజ్ ఇన్ అదర్ టైప్స్ లైక్ SSE S3 ఆర్ SSE KMS మనం ఏంటి అంటే ఓన్లీ HTTPSఏ కాదు HTTP ఎండ్ పాయింట్ కూడా వాడాలని అనుకుంటే వాడుకోవచ్చండి. బట్ ఇక్కడ HTTPS ఎండ్ పాయింటే యూజ్ చేయాలి, ఎందుకంటే మనం కీని కూడా స్పెసిఫై చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి HTTPS ఎండ్ పాయింట్ యూజ్ చేసేది మ్యాండేటరీ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ డెమో.